హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఇది మా అమ్మ చేసింది. ఈ చేపల పులుసులోకి 3 kgs ఫిష్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసి సాల్ట్ వాటర్లో పక్క పెట్టుకోవాలి. దాంట్లోకి మసాలాకి జీలకర్ర, మెంతులు, ధనియాలు 3 ఫ్రై చేసి మిక్సీ చేసి పక్క పెట్టుకోవాలి. దాంట్లోకి చేపల కూరలోకి ఆనియన్ని మంట మీద కాల్చి దాన్ని మిక్సీ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి నూనెలో వేగాక ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పర్లేదు ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేయండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఆనియన్ కాల్చి మిక్సీ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఈ ఆనియన్ వేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ చిక్కగా అవుతుంది అన్నమాట. చింతపండు రసాన్ని ముందు నానబెట్టి తీసుకొని దాంట్లో కారాన్ని వేరే బౌల్లో కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రసం అందులో యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసి సరిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 4-5 minutes పక్కకు పెట్టండి. దాని తర్వాత మూత తీసి దీంట్లోకి మనం స్టార్టింగ్ మసాలా పట్టుకున్నాం కదా, అది జీలకర్ర, మెంతులు, ఆవాలు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయండి. వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ఫిషెస్ యాడ్ చేస్తున్నాము. దాన్ని లోపలికి వెళ్ళేటట్టు కలిపేసి మూత పెట్టేసేయండి. కొంచెం కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి. లైట్గా అంచుల పొంటి కలపండి. ఆ తర్వాత కొంచెం మసాలా యాడ్ చేయండి. చేపల పులుసు రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.